నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగమునందు మొదటి 3 శ్లోకములు. ముందుగా ఉపోద్ఘాతం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వాడికి తన జీవితకాలంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. దానిని జీవిత లక్ష్యమని అంటారు. కానీ చాలామంది ఏ లక్ష్యం లేకుండా జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకునే శక్తి లేక మత్తు పదార్థాలను ఆశ్రయిస్తూ ఉంటారు. మరికొంతమంది తాము చేరాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని మలుచుకుంటారు. ఉదాహరణకు, మనం ఎవరం, ఎక్కడి నుండి వచ్చాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తాం అనే ప్రశ్నలు వేసుకుంటే దానికి లక్ష్యము ఆధ్యాత్మికత అవుతుంది. ఈ ఆధ్యాత్మికతను సంపాదించాలంటే మనం ఎటువంటి జీవన విధానాన్ని అనుసరించాలో కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో సూచించాడు. జీవితంలో చేయవలసినవి, చేయకూడనివి అన్నింటినీ మనకు వివరంగా చెప్పాడు. వాటికి సంపదలు అని పేరు పెట్టాడు. మనకు ఎన్నో రకములైన సంపదలు ఉన్నాయి. సంపద అంటే సంపన్నంగా ఉండటం, అంటే దేనికి కొదవలేకుండా ఉండటం అని చక్కగా అమరి ఉండటం. అన్నీ మనకు ఉన్నాయి, దేనికి మరొకరి మీద ఆధారపడవసరం లేదు అని అనుకోవడం. ఈ లోకంలో ధనము, ఆస్తులు, భార్య, పిల్లలు, బంధువులు, పదవులు ఇవన్నీ సంపదలే. కానీ ఇవి లౌకికమైనవి, ఈ ప్రపంచంలో మాత్రమే ఉపయోగపడేవి. వీటి వల్ల సుఖము, దుఃఖము రెండూ కలుగుతాయి. దైవీ సంపద వల్ల కేవలం సుఖం మాత్రమే కలుగుతుంది. దైవీ సంపద అంటే ముఖ్యంగా జ్ఞాన సంపద, సద్గుణములు కలిగి ఉండటం, ఉన్నదానితో తృప్తి పడటం, లేని దాని కొరకు పాకులాడకపోవడం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం, మంచి శీలము కలిగి ఉండడం. అలాగే అసురీ సంపద అంటే దుర్గుణములు, రాక్షసత్వము, క్రూరత్వము, హింసా ప్రవృత్తి, మత్తు పదార్థములు సేవించడం, ప్రతి దానిని ద్వేషించడం, అమితమైన కోరికలు కలిగి ఉండటం, అవి తీరకపోతే కోపస్వభావం కలిగి ఉండటం, ఆ కోపంలో అందరినీ మానసికంగా, శారీరకంగా హింసించడం, అలా చేయడం ద్వారా వికృతమైన మానసిక ఆనందాన్ని పొందడం ఇలాంటివి. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే వేటిని అవలంబించాలో, వేటిని విడిచిపెట్టాలో చక్కగా తెలుస్తుంది. అందుకే దీనిని దైవాసుర సంపద్విభాగ యోగము అని అన్నారు. శ్రీ భగవానువాచ, కృష్ణ పరమాత్మ ఇలా తెలియచేస్తున్నాడు. 1వ శ్లోకం. అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవర్జనం. 2వ శ్లోకం. అహింసా సత్యమక్రోధస్త్యాగ శాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మార్ధవః హ్రీరచాపలం. 3వ శ్లోకం. తేజః క్షమా ధృతిః శౌచ మద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. తాత్పర్యం. ఈ 3 శ్లోకాలలో దైవీ సంపదలంటే ఏవి అనే విషయం విపులంగా చెప్పాడు పరమాత్మ. భయం లేకపోవడము, నిర్భయంగా ఉండటం, సాత్విక గుణములు కలిగి ఉండటము, మనసు నిర్మలంగా ఉండటం, ఎల్లప్పుడూ జ్ఞాన సముపార్జన కొరకు ప్రయత్నించడం, ఇంద్రియములను నిగ్రహించడం, మనస్సును నిగ్రహించడం, మనస్సును దాని ఇష్టం వచ్చినట్టు ఇటు పోనీయకుండా కట్టడి చేయడం, మంచి పనులు చేయడం, ఇతరులకు పనికొచ్చే పనులు, ఇతరులకు హాని చేయని పనులు, దైవ కార్యములు చేయడం, వేదములు, శాస్త్రములు, పురాణములు చదవడం, వినడం, వాటిలో ఉన్న మంచి విషయాలు అవగాహన చేసుకోవడం, ఆచరించడం, చేసే ప్రతి పని ఒక తపస్సులాగా శ్రద్ధతో, ఏకాగ్రతతో చేయడం, ఏ విషయం ఆలోచించినా, సంకల్పించినా, మాట్లాడినా, ఏ పని చేసినా కపటం లేకుండా ఉండటం, లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడకపోవడం, ఒకరిని మోసం చేయాలనే బుద్ధి లేకపోవడం, సాధ్యమైనంత వరకు సాటి మానవులను మానసికంగా, శారీరకంగా హింసించకపోవడం, ఇతర ప్రాణులకు హాని కలిగించకపోవడం,
కేవలం మన వినోదానికి ఇతర ప్రాణులను హింసించకూడదు. ఎల్లప్పుడూ నిజమే చెప్పడం, అబద్ధం చెప్పకపోవడం, కోపమును విడిచిపెట్టడం. కోపం అందరికీ సర్వసాధారణం, కానీ దానిని విడిచిపెట్టాలి. కోపం రాకుండా చూసుకోవాలి. ఉన్నంతలో ఇతరులకు పెట్టడం, తన స్వార్థం కంటే ఇతరుల మేలు గురించి ఆలోచించడం, త్యాగబుద్ధి కలిగి ఉండడం, ఎప్పుడూ శాంతంగా ఉండడం, ఎటువంటి అలజడి లేకుండా ఉండడం, చిరునవ్వు నవ్వుతూ ఉండడం, ఇతరులను ఆదరంగా పలకరించడం, ఇతరుల మీద చాడీలు చెప్పకుండా ఉండడం, ఇతరులను అనవసరంగా విమర్శించకుండా ఉండడం, ఇతరులలో ఏవైనా లోపాలుంటే వాటిని ఏకాంతంగా చెప్పడం, 10 మందిలో అవమానించకపోవడం, దయాగుణము కలిగి ఉండడం, సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద దయ, కరుణ, జాలి కలిగి ఉండడం, వాటిని మానసికంగా శారీరకంగా హింసించకపోవడం, విషయవాంఛల యందు లోలత్వము లేకపోవడం, స్త్రీవాంఛలు కానీ, ధనం మీద అధికమైన వాంఛ కానీ, పదవీ వ్యామోహం కానీ లేకపోవడం, వాటి కోసం అకృత్యాలు అఘాయిత్యాలు చేయడం, ప్రాపంచిక విషయాల యందు విషయవాంఛల యందు ఆసక్తి లేకపోవడం, వాటి కొరకు మనసు నిరంతరం చలించకపోవడం, మృదువుగా మాట్లాడటం, మృదువుగా ప్రవర్తించడం, మాటల్లో కానీ చేతల్లో కానీ క్రూరత్వం లేకపోవడం, దుర్మార్గమైన పనులు, చెడ్డ పనులు, అసాంఘిక కార్యములు చేయవలసి వస్తే సిగ్గుపడి వాటికి దూరంగా ఉండడం, అపరాధ భావానికి దూరంగా ఉండడం, చంచల స్వభావం లేకపోవడం, మనసు స్థిరంగా ఉంచుకోవడం, అదా ఇదా ఏది అంటూ ఊగిసలాడకపోవడం, నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండడం, ఏదైనా చేసే ముందు 1-2 పర్యాయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం, అసాధారణ ప్రతిభ, ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉండడం, ఇతరులలో లేని శక్తులు కలిగి ఉండడం, కష్టాలలో కానీ సుఖాలలో కానీ ఓర్పు వహించడం, ఊరికే ఆవేశపడకపోవడం, కష్టకాలంలో ఓర్పు వహించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం, అవసరమైనప్పుడు వేచి చూసే ధోరణి అవలంబించడం, ధైర్యంగా ముందుకు నడవడం, అన్ని విషయాల్లో ధైర్యం ప్రదర్శించడం, పిరికితనాన్ని పారదోలడం, తాను ధర్మం అనుకున్న విషయాన్ని ధైర్యంగా చెప్పడం, శరీరమును మనస్సును నిర్మలంగా శుభ్రంగా ఉంచుకోవడం. ప్రతిరోజు స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది. చెడు ఆలోచనలు రానీయకపోతే, చెడు తలంపులు లేకపోతే మనస్సు శుభ్రంగా ఉంటుంది. ఎవరికి ద్రోహం చేయకపోవడం, ద్రోహం తలపెట్టకపోవడం, ఎవరికి అపకారం చేయకపోవడం, ఇతరుల భార్యలను, సంతానాన్ని, ధనమును, ఆస్తులను ఆక్రమించాలని, అపహరించాలని చెడుబుద్ధి లేకపోవడం, నేనే గొప్పవాడిని, నన్నందరూ పూజించాలి, గౌరవించాలనే అహంకారము, గర్వము లేకపోవడం, ఇతరుల పట్ల వినయంగా విధేయంగా ఉండడం. పై గుణములన్నీ దైవీ సంపదను పెంపొందింపజేస్తాయి. ఈ గుణాలు ఉంటే దైవం మన దగ్గర ఉన్నట్టే, అన్ని సంపదలు ఉన్నట్టే అని భావించాలి. వీటిలో ముఖ్యమైన వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదట సంపద, అభయం. అన్ని దుర్గుణాలకు భయమే పునాది. ఒక్క విషయం చెప్పుకోవాలంటే, నేడు తమను తాము భక్తులు అని చెప్పుకునే వారిలో దేవుని మీద భక్తి ఉంటే భయం ఎక్కువ. దేవుడికి కోపం వస్తుందేమో, శాపిస్తాడేమో అని పూజలు చేస్తారు, కానీ భక్తితో కాదు. భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళు కొద్దిమందే. భగవంతుని తత్వము తెలిస్తే కానీ ఆ భయం పోదు. మనము సత్వగుణ ప్రధానులం అయినప్పుడు, దైవీ సంపద మన దగ్గర ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ముందు మనసులో నుండి ఆ భయాన్ని పోగొట్టాలి. మనలోని భయం పోవాలంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మనం చేసే పనుల మీద, మనం పూజించే దైవం మీద మనకు విశ్వాసము, నమ్మకము ఉండాలి. తాను చేసే పని న్యాయము, ధర్మము అని నమ్మినవాడు దేనికి ఎవరికీ భయపడ్డు, ధైర్యంగా ఉంటాడు. అందుకే ధైర్యలక్ష్మి అని కూడా అన్నారు. ధైర్యం అంటే భయం లేకపోవడం ఒక సంపద. అప్పుడు మిగిలిన సుగుణాలు వాటంతట అవే వస్తాయి. అందుకే భగవంతుడు మనకు అభయం ఇచ్చాడు అన్నీ అంటూ ఉంటారు. అంటే మనలోని భయాన్ని పారదోలేది భగవంతుని మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకం, భగవంతుని స్మరించడం, ధ్యానించడం, పూజించడం. సత్వ సంశుద్ధి అంటే చిత్తము, అంతఃకరణ ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి. చెడు ఆలోచనలు రాకూడదు. మనసు మలినం కాకూడదు. మన మనసు ఎల్లప్పుడూ మకిలి పట్టని అద్దంలాగా మెరుస్తూ ఉండాలి. అప్పుడు మన స్వస్వరూపం మనకు చక్కగా స్పష్టంగా కనపడుతుంది. మనం సాధారణంగా మన శరీరాన్ని మాత్రమే ప్రతిరోజు నానా రకములైన సోపులతో రుద్ది
శుభ్రం చేస్తూ ఉంటాం. శరీరానికి అంటుకున్న మలినాలను పోగొట్టుకుంటాం. శరీరం మాదిరి మనసుకు, అంతఃకరణకు కూడా కొన్ని మలినాలు అంటుకుని ఉంటాయి. అవే కోపము, ద్వేషము, మోహము మొదలైనవి. వీటి వల్ల అంతఃకరణ మలినంగా ఉంటుంది. వీటిని కూడా పోగొట్టుకుంటే కానీ అంతఃకరణము శుద్ధంగా ఉండదు. కాబట్టి శరీరంతో పాటు అంతఃకరణ కూడా శుభ్రంగా ఉండాలి. దానిని సత్వ సంశుద్ధి అని అంటారు. జ్ఞానయోగ వ్యవస్థిత. ఈ గీతలో జ్ఞానయోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే జ్ఞానయోగము ప్రాధాన్యత. ఏ యోగము అవలంబించినా చివరకు జ్ఞానయోగంతోనే పూర్తవుతాయి. అటువంటి జ్ఞానయోగము కూడా దైవీ సంపదలో భాగమే. ప్రతి వ్యక్తి జ్ఞానం సంపాదించాలనే దృఢమైన సంకల్పము కలిగి ఉండాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎవరు హేళన చేసినా తన సంకల్పము నుండి వెనుతిరగకూడదు. మనలో చాలామంది భగవద్గీత చదవడము, గీతాజ్ఞాన యజ్ఞాలకు వెళ్ళడం అనేది 60 ఏళ్ల తర్వాత చేయాలి, ఇప్పుడే కాదు 60 దాకా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని తప్పుడు భావన ఉంది. అటువంటి వాళ్ళు జ్ఞానయోగ మార్గంలో వెళ్ళే వాళ్ళను నిరుత్సాహపరుస్తుంటారు. అటువంటి వాటిని కూడా లెక్క పెట్టకుండా తాను నమ్మిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి. దానం అంటే మనకు ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోవడం. ఈ దానం వలన మనలో ఉన్న లోభము అనే దుర్గుణము నశిస్తుంది. పరోపకార బుద్ధి పెంపొందుతుంది. దానం అంటే లోభత్వము, పిసినారితనము లేకపోవడమే. ఈ దానాలు చాలా ఉన్నాయి. భూదానము, ధనదానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము. ఇవన్నీ దానాలే. వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా అది దైవీ సంపదలో భాగమే. ఈ దానము మనం తెలుసో తెలియకో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కూడా ఉపకరిస్తుంది. వీటిని దశదానాలు అని కేవలం యాంత్రికంగా చేస్తుంటారు. దానం అనేది ఎదుటివారికి ఏది అవసరమో దానిని గుర్తించి దానం చేయాలి. కానీ చేయాలి కాబట్టి చేశామని ఇవ్వకూడని వారికి దానం చేస్తే అంటే అది అపాత్ర దానం అవుతుంది. అలా కాకుండా ఎదుటివారి అవసరాన్ని గుర్తించి చేయతగ్గ వారికే దానం చేయాలి. అలా దానం చేయకుండా లోభత్వంతో కూడబెట్టుకుంటే మరణకాలంలో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ శరీరం కానీ శరీరంతో సంపాదించిన సంపదలు కూడా మనతో రావు అని తెలుసుకుని లోభత్వం తగ్గించుకొని దానగుణం పెంపొందించుకోవాలి. మరి ఈ దానగుణం ఎలా అలవర్చుకోవాలంటే ముందు మనం మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులను, ఇతరులకు అవసరమయ్యే వస్తువులను దానం చేయాలి. ఆ విధంగా దానగుణం అలవాటు అవుతుంది. క్రమక్రమంగా మనకు అవసరమయ్యే వస్తువులు కూడా మన దగ్గర ఎక్కువగా ఉంటే అవి ఇతరులకు అవసరమయ్యేవి అయితే ఆ వస్తువులను దానం చేయడం అలవాటు అవుతుంది. తరువాత ఇతరుల అవసరాలను గుర్తించి మనకు ఉన్నదానిలో కొంత భాగం ఇతరులకు దానం చేయడం అలవాటు అవుతుంది. ఈ ప్రకారముగా దానగుణము దినదిన ప్రవర్తమానమవుతుంది. దమము అంటే ఇంద్రియ నిగ్రహం. నిగ్రహం అంటే ఇంద్రియాలను అణిచిపెట్టడం కాదు, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నియంత్రించడం. చూసిన ప్రతి వస్తువు మీదకి మనసు పోవడం, అదే కావాలని కోరుకోవడం, తాకిన ప్రతిదీ నాకే సొంతం కావాలనుకోవడం పనికిరాదు. ఇంద్రియ నిగ్రహం లేనిది ఏ పని సాధ్యం కాదు. మనము నిర్దేశించుకున్న లక్ష్య సాధనము అనుగుణంగా మన ఇంద్రియములను ఒక క్రమ పద్ధతిలో పనిచేయించడం ఇంద్రియ నిగ్రహం అంటారు. కానీ ఇంద్రియములను అణిచిపెడితే అది మరింతగా విజృంభిస్తాయి. యజ్ఞములు అంటే తపోయజ్ఞము, యోగయజ్ఞము, జ్ఞానయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, మన ఇంటిలో చేసే నిత్య పూజ, దేవతార్చన మొదలైనవి. కానీ ఏవి చేసినా భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చేయాలి. అంతేకాదు మనం ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిని దైవంగా భావించి న్యాయంగా, ధర్మంగా, ఏకాగ్రతతో చేయాలి. వీటిలో ఏది ఆచరించినా అది దైవీ సంపదయే. స్వాధ్యాయం అంటే వేదములు, పురాణములు, శాస్త్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, యోగ వాసిష్టము, భారత, భాగవత, రామాయణ గ్రంథాలు. వీటిని చదివి అర్థం చేసుకుని ఆకలింపు చేసుకోవడం. వాటి అర్థాలు తెలియకపోతే మంచి గురువును ఆశ్రయించి తెలుసుకోవడం. పైన చెప్పినవన్నీ కాకపోయినా వీటిలో ఏ ఒక్కటి చదివినా సరిపోతుంది. అది దైవీ సంపదగానే మనకు లభిస్తుంది. తప అంటే శారీరక, వాచిక, మానసిక తపస్సులు. అంతేగాని అడవుల్లో ముక్కు మూసుకుని తలకిందులుగా తపస్సు చేయడం కాదు. మనకు నచ్చని పని ఏకాగ్రతతో చేయాలి. మనకు నచ్చిన పనిని ఏకాగ్రతతో చేయాలి. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏమి ఆలోచించినా ఒక తపస్సులాగా
నిశ్చలంగా ఏకాగ్రతతో చెయ్యాలి. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏది చేసినా ఒక తపస్సులాగా చేయాలి. అంతేకాదు, మన శరీరం కొన్ని అలవాట్లకు, కొన్ని సుఖాలకు అలవాటు పడిపోయింది. ఆ అలవాట్లకు, సుఖాలకు శరీరాన్ని కొంతకాలం దూరంగా ఉంచాలి. శరీరాన్ని నియంత్రించడం కూడా ఒక తపస్సు. ఉదాహరణకు అయ్యప్ప దీక్ష, శివదీక్ష, అమ్మవారి దీక్ష, మహాశివరాత్రి, ఏకాదశి ఉపవాసాలు, కార్తీక మాసంలో నక్తాలు, ఇవన్నీ మన శరీరానికి కొంచెం కష్టం కలిగించినా మన జీవన విధానాన్ని క్రమబద్ధీకరిస్తాయి. వీటన్నింటినీ తపస్సుగానే భావించి ఆచరించాలి. ఆర్జవం అంటే శరీరము, వాక్కు, మనసు వీటితో ఒకే విధంగా ప్రవర్తించడం. అంటే అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదు. దీనిని త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణములు అంటే శరీరము, వాక్కు, మనస్సు వీటిని క్రమశిక్షణలో ఉంచాలి. వీటిని తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించనీయకూడదు. అహింస అంటే కేవలం జీవహింస మాత్రమే కాదు, ఎదుటివారిని, ఇతర జీవములను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు. ఒక జంతువు మరొక జంతువుకు ఆహారంగా సమకూర్చాడు పరమాత్మ. కాబట్టి జంతువులకు తప్పు లేదు. కానీ మానవుడు తెలిసి ఏ కారణము లేకుండా ఇతరులను హింసించడం చాలా తప్పు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వేధింపులు, అలాగే పెళ్లి కాకముందు ప్రేమ పేరుతో వేధించడం, పెళ్ళైన తర్వాత భార్యాబిడ్డలను రకరకాల కారణాలతో మానసికంగా, శారీరకంగా వేధించడం హింస కిందికే వస్తాయి. దీనివల్ల ఏ లాభము ఉండదు. కానీ మనసులో ద్వేషము, క్రూరత్వము పెరుగుతాయి. సత్యం అంటే తెలిసింది చెప్పడం, తెలియని దాన్ని చెప్పకపోవడం. సాధ్యమైనంత వరకు సత్యం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. శుక్రనీతిని అడ్డం పెట్టుకుని అసత్యాలు పలకడం చేయకూడదు. దేవుడి మీద ప్రమాణం చేసి కూడా అబద్ధాలు చెప్పేవారిని మనం చూస్తూనే ఉన్నాం. అది దైవ సంపద కాదు, అసురీ సంపద. కాబట్టి ఎల్లప్పుడూ నిజమే చెప్పడం అలవాటు చేసుకోవాలి. కానీ మనం పిల్లలకు బాల్యం నుంచి చిన్న చిన్న అబద్ధాలు చెప్పమని అలవాటు చేస్తాం. పక్కింటామె వస్తుంటే, ఒరే ఆ సోదిమేళం వస్తుంది, నేను లేనని చెప్పు అని తల్లి కొడుకు చెప్పడం మనం వింటున్నాం. అలాగే తండ్రి కూడా తనకిష్టం లేని వారు వస్తుంటే ఎవరన్నా అడిగితే నేను లేనని చెప్పు అని అంటాడు. ఈ చిన్న చిన్న విషయాల్లో పిల్లలకు చిన్నప్పటి నుండి అబద్ధాలు చెప్పడం అలవాటు మనమే చేస్తున్నామా అనిపిస్తుంది. ఆక్రోధం అంటే కోపం లేకుండా ఉండడం. కోపం అనే గుణము చాలా చెడ్డ లక్షణం. కోపం అనేది అసురీ సంపద. కోపం లేకపోవడం దైవీ సంపద. అన్ని అనర్థాలకు మూలం కోపం. కోపావేశంలో ఏమి చేస్తాడో వాడికే తెలియదు. క్రోధాద్భవతి సమ్మోహ అని మనం చదువుకున్నాం. కోపం వల్ల కలిగే అనర్థాలు గీతలో చక్కగా చెప్పారు. ఈ కోపము రజోగుణ ప్రధానం. కోపం వస్తే ఒళ్ళు మర్చిపోతాం. కోపావేశంలో ఏం చేస్తున్నామో తెలియదు. కొంతమంది రాక్షసుల్లా మారిపోతారు, చేయకూడని పనులు చేస్తారు. కాబట్టి కోపం లేకపోవడం దైవీ సంపద అని అన్నారు. కానీ కోపం అనేది ప్రతివాడికి సహజ లక్షణం కాబట్టి దాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాలి. కోపావేశాన్ని తగ్గించుకోవాలి. విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. వచ్చిన కోపాన్ని తెలివిగా ఉపయోగించుకోగలగాలి. కోపం మన అధీనంలో ఉండాలి, కానీ కోపానికి మనం వశులం కాకూడదు. ఇది సాధ్యం కావాలంటే ఒకటే మార్గం, ధ్యానము, సత్సాంగత్యము. వీటి వల్ల కోపం చాలా వరకు నియంత్రింపబడుతుంది. త్యాగం, దీనిని సన్యాసము, వైరాగ్యమని కూడా అంటారు. త్యాగములలో కల్లా కర్మఫలమును త్యాగం చేయడం ఉత్తమం. ప్రాపంచిక విషయాలయందు, విషయ వాంఛలయందు ఆసక్తిని త్యాగం చేయడం, దుర్గుణాలను త్యాగం చేయడం, ఇవే అసలైన త్యాగాలు. బాహ్యంగా చూస్తే పరోపకార బుద్ధిని కలిగి ఉండడం. శాంతి అంటే ఎల్లప్పుడూ శాంతంగా, సుఖంగా ఉండడం. మనస్సును నిర్మలంగా, ఎటువంటి కల్లోలం లేకుండా ఉంచుకోవడం. మనలో కలిగే వివిధ భావాలను నియంత్రించుకోవడం. దీనివల్ల శాంతి కలుగుతుంది. అంతేకాకుండా చేయాల్సిన పనులను, తగిన పనులను సక్రమంగా, సంపూర్ణంగా చేయడం. అలా చేయకపోతే మనసులో ఏదో వెలితి, అశాంతి కలుగుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పనులను సక్రమంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చేయడం కూడా శాంతికి మూలం. మనం సహజంగా ఆనంద స్వరూపులం, శాంతి స్వరూపులం. కానీ మన జీవితాల్లోకి దుఃఖాలను, అశాంతిని తెచ్చిపెట్టుకుంటున్నాం. అంటే అసురీ సంపదలను ఆహ్వానిస్తున్నాం. అనేకములైన సంకల్పాలతో, కోరికలతో మనసును అల్లకల్లోలం చేసుకుంటున్నాం. చేయవలసిన పనులు చేయకపోవడం,
చేయకూడని పనులు చేయడం వల్ల మనలో ఉన్న శాంతిని పోగొట్టుకుంటున్నాం. అలా కాకుండా మనసును ఆత్మయందు లగ్నం చేస్తే శాంతి దానంతట అదే కలుగుతుంది. అపైశునం అంటే ఇతరులను విమర్శించడం, ఇతరులలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం, ఎదుటి వారి మనసును నిరంతరం బాధ పెట్టడం. ఒక వేలు ఇతరుల వైపు చూపితే తక్కిన వేళ్ళు మన వైపు చూస్తున్నాయని తెలుసుకోవాలి. అనవసరంగా తెలిసి తెలియకుండా ఇతరులను దూషించడం, విమర్శించడం, నిందించడం అసురీ లక్షణం. ఎదుటి వారిలోని మంచి గుణాలను చూడాలి, దుర్గుణాలను వారికే విడిచిపెట్టాలి. అంతేకాని విమర్శించకూడదు. ఆత్మస్థుతి, పరనింద రెండింటినీ వదిలిపెట్టాలి. దయాభూతేషు అంటే సాటి మానవుల ఎడల, సాటి ప్రాణుల ఎడల దయ, జాలి, కరుణ కలిగి ఉండాలి. నితాంత అపార భూత దయమును తాపస మందార నాకు దయసేయగేదే అని పోతన గారు భాగవతంలో రాశారు. కాబట్టి సకల భూతముల యందు దయా, కరుణ కలిగి ఉండాలి. ఆ దయాగుణాన్ని ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించాలి. అందరిలో పరమాత్మను చూడగలిగిన నాడు ఎవరికి అపకారం చేయరు. అప్పుడే సర్వమానవ సౌభ్రాతృత్వం వర్ధిల్లుతుంది. అలోలత్వం అంటే ఇంద్రియలోలత్వం, విషయలోలత్వం, స్త్రీలోలత్వం ఇవన్నీ దీని కిందికే వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చూసిందల్లా నాది, నాకు కావాలి అని అనుకోవడం, దానికోసం వెంపర్లాడటం. దీనికి మూలం మనస్సు. ముందు మనస్సును అదుపులో పెట్టుకుంటే ఈ లోలత్వం, చాంచల్యం ఉండదు. లోలత్వం వల్ల విచక్షణ జ్ఞానం నశిస్తుంది, మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది, ఏ పని సక్రమంగా చేయలేడు, జీవితంలో నిరాశ, నిస్పృహలకు లోనవుతాడు. మార్ధవం అంటే మృదువుగా మాట్లాడటం, నెమ్మదిగా మృదువుగా మాట్లాడటం, కటువుగా కొట్టినట్టు మాట్లాడకపోవడం, వినయంగా విధేయతలలో ఉండడం. టంగ్ ఈజ్ అవర్ ఎనిమీ అన్న సూక్తి మనం వింటూనే ఉన్నాం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఏమీ చదువుకోని వారు కూడా అంటూ ఉంటారు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. వారే గొప్ప వేదాంతులు. హ్రీ అంటే సిగ్గుపట్టం, తప్పు పని చేసినప్పుడు పడే సిగ్గు, మనం బాగుపడలేదనే సిగ్గు. ఆధ్యాత్మికంగా మనకన్నా గొప్పవారిని, ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి మనం ఎందుకు ఇంత అధోగతిలో ఉన్నామా అని కూడా సిగ్గు. ఇటువంటి సిగ్గు మంచిది కానీ అకారణంగా ప్రతిదానికి సిగ్గుపట్టం అవాంఛనీయం. అచాపలం అంటే చంచలత్వం లేకుండా ఉండటం. ఇది మనసుకు సంబంధించినది. ఇది రజోగుణ ప్రధానం. చెప్పిన మాట మీద నిలబడకపోవడం, ఆడిన మాట తప్పడం కూడా దీని కిందకే వస్తుంది. ప్రాపంచిక విషయాలలో కానీ, దైవ సంబంధమైన విషయాల్లో కానీ చంచలత్వం లేకపోవడం, మనసును దైవం నుండి మరల్చకపోవడం అలవాటు చేసుకోవాలి. ఇది కూడా దైవీ సంపద కిందికే వస్తుంది. తేజ అంటే ముఖం ఎప్పుడూ మాడినట్టు ఉండకుండా తేటగా తేజస్సుతో కలకల్లాడుతూ ఉండటం. ఈ తేజస్సు మనం ముఖంలోనే కాదు, దేహమంతటా మనం చేసే అన్ని పనుల్లోనూ కనిపించాలి. మనం ఏ పని చేసినా అది మనకు తేజస్సును, శక్తిని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండాలి. దైవీ సంపద కలిగిన వాళ్ళ ముఖాలలో ఎప్పుడూ చిరునవ్వు, ఒక విధమైన తేజస్సు కనిపిస్తుంది. ఎప్పుడూ ఈశ్వరోమంటూ ఉండకూడదు. అందుకే ఈశ్వరోమని మనుషులుంటే దేశం ఏగతి బాగుపడును అన్నారు మహాకవి. క్షమ అంటే ఓర్పు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పు, సహనము కలిగి ఉండడం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమో అంటూ తెగ ఆరాటపడిపోకూడదు. ఏమి జరిగినా మన మంచికి అనే భావన కలిగి ఉండాలి. జరుగుతున్న దాన్ని మనం ఆపలేం, కాకపోతే దాని తీవ్రతను తగ్గించుకోగలం. మంచి వచ్చినా చెడు వచ్చినా సమభావనతో స్వీకరించడం, అలాగే జరగబోయే దాని గురించి ఆందోళన చెందకపోవడం కూడా ఈ లక్షణం కిందికే వస్తుంది. కొంతమంది తమ భవిష్యత్ ఎలా ఉంటుందో అనే విషయంలో తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు. జాతకాలు, హస్త సాముద్రికాలు చూపించుకుంటారు. వాళ్ళు ఏదో చెబుతారు, దాని గురించి తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు. ఇది మంచిది కాదు. మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ఏది వచ్చినా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. దీనిని క్షమ అని అంటారు. ఈ క్షమాగుణం మనకు ధ్యానం చేయడం వల్ల అలవడుతుంది. ధృతి అంటే ధైర్యం. ఏ విషయమైనా మధ్యలో వదలకుండా చివరి వరకు సాధించాలనే పట్టుదల కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం కలిగిన వాడు దేనికి భయపడ్డు. మనకు అత్యంత భయంకరమైన సంఘటన చావు.
రోగము, ముసలితనము, ఆత్మజ్ఞానం కలవాడు వీటికి దేనికి భయపడ్డు. అవి కూడా అత్యంత సహజమైనవనుకుంటాడు. విధి నా మొహాన అలా రాశాడు, నేనేమీ చేయలేను, నాకేమీ చేత కాదనే నిరుత్సాహంతో ఉండకూడదు. ప్రతి దానిని దైవం మీదికి, విధి మీదికి నెట్టకూడదు. మన కర్తవ్యం మనం ధర్మంగా నిర్వర్తిద్దాం. లాభ నష్టాలను, సుఖదుఖాలను ధైర్యంతో సమానంగా చూడగలగడం అలవాటు చేసుకుందాం అనే భావనతో ఉండాలి. అందుకే ధృతి కూడా దైవీ సంపద. ఈ ధృతికి ఉదాహరణలే భగీరథ ప్రయత్నంలో జరిగిన గంగావతరణం, అత్యంత పట్టుదలతో జరిగిన క్షీరసాగర మదనం, హాలాహలం పుట్టినా మానకుండా అమృతం వచ్చేదాకా సముద్రాన్ని మధించారు దేవదానవులు. ఇవి ధృతికి నిదర్శనాలు. శౌచం అంటే శుభ్రత. మనకు కేవలం మన శరీరాలను శుభ్రంగా గుమగుమలాడేటట్టు ఉంచుకుంటాం. శరీరానికి అనేక అలంకారాలు చేసుకుంటాం. మనసు మాత్రం మలినంగానే ఉంటుంది. మనసును మామూలు నీటితో కడగలేం. మనసు పరమాత్మ చింతనతోనూ, ధ్యానంతోనూ, సత్సంగంతోనూ శుభ్రమవుతుంది. కాబట్టి మన శరీరం శుభ్రతే కాకుండా మానసిక శుభ్రత మీద కూడా శ్రద్ధ వహించాలి. అద్రోహ, ఎవరికీ ద్రోహం చేయకపోవడం అంటే హింస గురించి మనసులో కూడా తలవకపోవడం. కొంతమంది బయటకు తమ శరీరాలతో ఎవరికి ఏమీ హింస చేయనట్టు కనపడుతూ ఉంటారు, కానీ మనసులో నిరంతరం ఇతరులకు అపకారము, హింస తలపెడుతూ అవి ఎలా అమలు చేయాలని ఆలోచిస్తుంటారు. పైకి నవ్వుతూనే లోపల ఎదుటివారి వినాశనానికి పథకాలు వేస్తారు. ద్రోహాలలో పరాకాష్ట నమ్మక ద్రోహం. ఇది సామాన్యులకు చేత కాదు. వ్యాపారాల్లో, రాజకీయాల్లో ఎక్కువగా జరుగుతుంది. నమ్మితేనే కదా ద్రోహం చేసేది. నమ్మకపోతే ఎలా ద్రోహం చేస్తామని తెలివిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తప్పు చేయడం కన్నా చేసిన తప్పును సమర్థించుకోవడం ఇంకా తప్పు. మోసము, ద్రోహము, అన్నదమ్ములు, ఈ అన్నదమ్ములను మనసులో నుండి పారద్రోలాలి. అప్పుడే మనసుకు శాంతి. నా అతిమానిత అంటే తనకు తాను పొగుడుకోవడం. ఆత్మస్థుతి, పరనింద మంచివి కావని అంటారు కదా. తనను తాను పొగుడుకోవడం ఇతరులను తిట్టడం వంటిదే. ఎవరు తనను పట్టించుకోవడం లేదు, తనకు సన్మానాలు చేయడం లేదు, తనను గౌరవించడం లేదు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీనిని సాత్విక అహంకారం అంటారు. అది కూడా పోతే కానీ దైవీ సంపద సిద్ధించదు. ఈ 26 గుణములు దైవీ సంపదలు అని చెప్పాడు పరమాత్మ. ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానమును సంపాదిస్తారో వారు మరుజన్మలో దైవీ సంపదలతో పుడతారు. వారికి పైన చెప్పబడిన దైవీ సంబంధమైన గుణాలు ఉంటాయి. వాటిని ఒక్కసారి మననం చేసుకుందాం. భయం లేకపోవడం, సత్వగుణం కలిగి ఉండడం, జ్ఞానము సంపాదించడం, విద్యాదానము, జ్ఞానదానము, భూదానము, అన్నదానము మొదలగు దానాలు శక్తి కొద్దీ చేయడం, ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన యజ్ఞం చేయడం, పురాణాలు, శాస్త్రాలు చదవడం, ప్రతి పని ఒక తపస్సులాగా చేయడం, మంచి ప్రవర్తన, అహింస వ్రతాన్ని పాటించడం, అహింస పరమో ధర్మ, సత్యం పలకడం, సత్యమేవ జయతే, కోపం విడిచిపెట్టడం, దుర్గుణాలను త్యాగం చేయడం, ప్రశాంతంగా ఉండడం, ఇతరులను విమర్శించకుండా ఉండడం, భూతదయ కలిగి ఉండడం, ఇంద్రియలోలత్వము, స్త్రీలోలత్వము లేకుండా ఉండడం, మృదువుగా మాట్లాడటం, చెడ్డ పనులు చేసినప్పుడు సిగ్గుపట్టడం, చిత్త చాంపల్యం వదిలిపెట్టడం, ముఖంలో మనస్సులో తేజస్సు కలిగి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం, అన్ని వేళలా ధైర్యంగా ఉండడం, శరీరం మనస్సు శుచిగా ఉంచుకోవడం, ద్రోహబుద్ధి లేకుండా ఉండడం, స్వాభిమానం వదిలిపెట్టడం. ఈ గుణములను దైవీ సంపదగా పరిగణించారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.